సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం. ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డప్పు కళాకారులు మరియు చర్మకారులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం జిల్లా గుంతకల్ పట్టణంలోని పాత గుంతకల్ వాల్మీకి సర్కిల్లో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్, ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాట యోధుడని, బహుజన నాయకుడిగా అనేక ఉద్యమాలు చేసి పేదల పక్షాన నిలిచాడన్నారు. అంతేకాక మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ మాదిగలను చైతన్యం చేస్తూ వారి ఆకాంక్షల మేరకు ఉద్యమాన్ని నడిపిస్తూ అలాగే సమాజంలో ఉండే రుగ్మతలను పోగొట్టే విధంగా ప్రతి సమస్యను ప్రభుత్వానికి తీసుకువెళ్లే విధంగా చేస్తూ ముందుకు పోతున్న వ్యక్తి ఎంఆర్పీఎస్ నాయకులు ఆనంద్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం చర్చ్ ఎల్లిపాయల ఆనంద్కు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అరుణ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు బబ్లు, సూరికిరణ్, వెంకటేష్, చందు, రాజేష్, రాజు, రమేష్, ఆనంద్, మహేష్, నవీన్ కార్యకర్తలు పాల్గొన్నారు. 7వ తేదీ 7వ నెల 1994లో ఎంఆర్పీఎస్ మాదిగ సంఘంగా మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడి ఈ రోజుకు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి ఈ ఆవిర్భావ దినోత్సవం ఇంత ఘనంగా నిర్వహించడానికి మరి ఏదైతే రాబోయే కాలంలో మన ఆకాంక్ష, మన కోరిక ఏదైతే ఉందో ఏబిసిడి వర్గీకరణకి మనందరము కృషి చేస్తూ మందాకృష్ణ గారి నాయకత్వంలో ఈ త్వరలోనే ఒక మంచి వార్త వినబోతున్నామని, అది మోడీ గారి ప్రభుత్వంలో అలాగే ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మనమంతా ఒక మంచి రోజులు వస్తున్నాయనేది మనమంతా గ్రహించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు, రాజకీయంగా రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో మరింత స్థానాన్ని కల్పించే విధంగా పోరాడుతున్న మన మందాకృష్ణ మాదిగ నాయకత్వం చాలా పటిష్టమైనది. ఎందుకంటే ఒక కుల సంఘము 30 సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైన ఉద్యమం ఎప్పుడు జరగలేదు. ఇంత ఉధృతమైన ఉద్యమాలు జరుగుతున్నాయంటే మరి మందాకృష్ణ మాదిగ నాయకత్వమే చాలా పటిష్టమైనది, కమిట్మెంట్ అయినది. అందువల్లే ఈ ఉద్యమం ఇలా సాగుతోంది. ఆయన ఏదైతే మరి 94లో స్థాపించినప్పుడు మాదిగ ఆత్మగౌరవ పోరాటంగా మరి ఆ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఈరోజు మనం ఈ విధంగా జెండా ఆవిష్కరించుకుంటున్నాము, గౌరవంగా బతుకుతున్నామంటే అది ఒక మందాకృష్ణ మాదిగ నాయకత్వం అని, ఆయన పెట్టిన భిక్ష అని ఈ విధంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక కుల సంఘము 30 సంవత్సరాలు సుదీర్ఘమైన ఉద్యమం ఎక్కడా లేదు. అలాంటి ఉద్యమంలో మరి ఒక ప్రధాని రాయడం చాలా వింతగా అనిపించింది. కానీ మన ఉద్యమ నాయకుడు మందాకృష్ణ మాదిగ తలుచుకుంటే ఈ దేశ ప్రధానినే కాదు మరి ఎవరినైనా కదిలించే ఉద్యమాలు జరుగుతాయనేది మనం చూస్తూ ఉన్నాం. మరి విశ్వరూప్ మహాసభ అని దేశ ప్రధాని ఎంతో ఉత్తమంగా ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైన ప్రధానిగా పేరుగాంచిన మోడీని మన మాదిగ విశ్వరూప్ మహాసభని తీసుకొని వచ్చి ఆయన్ని ప్రత్యేకమైన అతిథిగా గుర్తించి మరి మన ఆకాంక్షలను ఆయన ముందు పెడితే ఆయన త్వరలోనే మీ ఏబిసిడికి వర్గీకరణకి నేను ఆమోదం తెలిపేలాగా త్వరితగతిన ఈ టెక్నికల్గా ఏదైతే ప్రాబ్లం ఉన్నో దాన్ని సాల్వ్ చేసుకుంటూ మీ అందరికీ శుభవార్త చెప్తానని ఆ రోజు చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం. అందుకు మనమందరం మోడీ గారికి కూడా రుణపడి ఉంటాం. రాబోయే రోజుల్లో మరి ఈ మందాకృష్ణ నాయకత్వంలో మనందరూ ఆత్మగౌరవంతో పాటు ఉద్యోగాల్లో అవకాశాలు కనిపించడమే కాకుండా మరి ఏదైతే మనము రాబోయే రోజుల్లో సుదీర్ఘమైన ఉద్యమాలు
ఏవి జరుగుతాయో మరి జరుగు అనేది డౌట్. ఎందుకంటే మోడీ గారు ఈ సంవత్సరం మనకి మంచి శుభవార్త చెప్తాడు. మరి ఏదైతే మందాకృష్ణ మాదిగ ఒక కులానికే నాయకుడు, ఒక మాదిగలకే నాయకుడు అంటే ఎవరు కూడా మాదిగలుగా మేము ఎవరు ఒప్పుకోము. ఎందుకంటే ఒక ఆరోగ్యశ్రీ తెచ్చింది మరి మందాకృష్ణ మాదిగ. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలో ఆన్ రికార్డు మరి ఈ ఆరోగ్యశ్రీ రావడానికి కారణము ఓన్లీ మన మందాకృష్ణ మాదిగని మాత్రమే చెప్పడం చాలా హర్షించదగిన విషయం. ఇదంతా ఇతర కులాలు ఇతర మతాల వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఒక దూదేకుల అమ్మాయికి మాత్రమే అన్యాయం జరుగుతుందని వాళ్ళ కుటుంబం వచ్చి ఆ మందాకృష్ణ మాదిగ గారితో మా అమ్మాయికి గుండెకి ఆరోగ్యంగా లేదు అని చెప్పినప్పుడు ఆయన నేనేమి హెల్ప్ చేయలేను, కాకపోతే ప్రభుత్వంతో తల వంచి చేయలాగా మీ అందరికీ వైద్యం అందిస్తామని ఆమెను తీసుకెళ్లాడు. మరి అప్పుడు ఆమె ఒక్క దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఆరోగ్యం భద్రత కోసం పోరాడిన దీక్షలో వందలాది మంది చిన్నపిల్లల్ని తీసుకొని మరి హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద నిరసన దిగితే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బెదిరించడం కూడా జరిగింది. ఆ బెదిరింపులకు కూడా లొంగకుండా ఎలాంటి వాటికి అక్రమ కేసులకు కానీ వేటికి భయపడకుండా వెరవకుండా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడం దానికే ఈరోజు ఆరోగ్యశ్రీ తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగుతున్నది అనేది మీ అందరూ గమనించాలి. రాబోయే రోజుల్లో మరి మందాకృష్ణ నాయకత్వం మరింత పటిష్టం చేస్తూ మన ఆకాంక్షలు నెరవేర్చుకునే విధంగా ఉంటుందని మీ అందరినీ సవినయంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు గడిచింది. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో చాలామంది నాయకులు వచ్చారు, చాలామంది క్విట్ అయి వెళ్ళారు. గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మహాపోరాటంలో మేము చూస్తుంటే అంటే ఇది పోరాటం జరిగి దాదాపు అంటే మాకు గుర్తుకుండి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి అంటే దాదాపుగా 17 సంవత్సరాల నుండి ఆనందని ఈ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో అంటే ఒక కార్యకర్తగా పనిచేస్తూ అటు నుంచి చిన్నగా ఎదుగుతూ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఎదిగిన మా ఆనంద్ గారు, తర్వాత ఆయన పోరాటంలో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు అంటే గుంతకల్ కానీ లేదంటే నియోజకవర్గ పరిధిలో కానీ లేదంటే జిల్లా పరిధిలో కానీ రాష్ట్ర పరిధిలో కానీ ఎక్కడ జరిగినా మమ్మల్ని అందరినీ అక్కడికి తోడుకొని వెళ్ళి దాంట్లో మమ్మల్ని కూడా పాల్పంచుకునేలా చేసిన ఆనంద్ గారిని మేము చిరు సన్మానించుకోవాలని మా గ్రూప్ తరఫున మాదిగ సంఘం తరఫున తర్వాత ఎంఆర్పిఎస్ తరఫున చిన్న కోరిక మన్నించాలని ఆనంద్ గారిని కోరుతున్నాము.